పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష గురించి కూడా కిన్నలుగా మాట్లాడుతున్నారు. ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా జరిగింది తప్పు కాబట్టే, నిర్ధారణ వచ్చింది కాబట్టి, ఆరోపణలకు నిరూపణలు ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ ఆయన తరపున అంటే ఇలా ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆర్యవైశ్య ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది చాలా రకాలుగా ఉండేవాళ్ళు. అసలు నాన్ వెజ్ తినరు, నాన్ వెజ్ వండరు, నాన్ వెజ్ చూడరు కూడా వాళ్ళు. అలాంటి వ్యక్తులు కూడా తిరుమల తిరుపతి ప్రసాదం రూపంలో, లడ్డు ప్రసాదం రూపంలో వాళ్ళందరూ తిన్నారు. వాళ్ళు తినకపోగా లడ్డు తీసుకొని వచ్చి చాలామందికి పంచారు. దాని నుంచి ఇంకోరు తిన్నారు. స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయి, వాళ్ళు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పు. ఆ విధంగా అయింది పరిస్థితి. లడ్లు ఎవరినిచ్చి కరోనాలో క్వారంటైన్ పోయారు చూడు, ఒకరి తగిలితో ఒకరి అట్లా భారతదేశంలో ఆల్మోస్ట్ అందరూ తినేసినారు. హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ తినేశారు. అది తప్పో ఒప్పో, తెలుసో తెలియకో పొరపాటు జరిగింది కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి ప్రాయశ్చిత్త పూజ చేయడు కాబట్టి ఆయన ఆస్తులనే కదా వెనకేసుకునేది, అక్షంతలు కూడా వెనకేస్తాడు. ఆయన ఇక్కడ తగలకుండా వేస్తాడు అక్షంతలు. అది ఆయన గొప్ప విషయం. పొరపాటును కూడా అక్షంతలు తగలకుండా ఇటు కొడతాడు. అవి పోయి వెనక కూడా పల్లెలో పడతాయి. 2 కోట్లు సెట్టు పెట్టి వెంకటేశ్వర దేవాలయాన్ని ఇంటి ముందు వేసుకొని యాంకర్లు పిలిపించుకొని భజన చేయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి ప్రాయశ్చిత పూజలు చేయడు. ఆయన తప్పు చేశాడని ఒప్పుకోడు. ఎవడు తప్పు చేశాడో వాడు తలదించే పరిస్థితిలో లేడు. కాబట్టి వాళ్ళు చేసిన నిందని ప్రాయశ్చిత్త పూజ రూపంలో అమాయకులు, అనామకులు చాలామంది తిన్నారు. కాబట్టి ఆయన ద్వారా ప్రాయశ్చిత్త పూజ, తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఆ పూజ చేయడానికి ఆయన మంచి దీక్ష పూనుకున్నారు. దాన్ని కూడా కండలు చేస్తున్నారు. అంటే ఒకసారి హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇది కూడా హిందూ ధర్మమే. దీని కూడా ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ ధర్మంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దీక్ష చేస్తున్నారు. ఆయన రాజకీయంలో దీక్ష చేస్తేనే 100% 21కి 2 ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, లోక్సభ స్థానాలు కొట్టాడు. ఆయన ఒక మనిషిగా రాజకీయంలో దీక్ష చేస్తేనే ఇప్పుడు ప్రాయశ్చిత పూజ రూపంలో దీక్ష చేస్తున్నాడు. ఒక్కొక్కరికి మాడు పగిలిపోద్ది. ఆయన ఎంత అకుంఠిత దీక్షపరుడో 100% సీట్లు కొట్టినప్పుడే మనం ఆలోచించాలా. ఈరోజు ఆయన వాళ్ళ కోసం చేసుకోవడంలే. దీక్ష అంటే నీరసం ఉంటుంది. దీక్ష అంటే దానికి కట్టుబడి ఉండాలా. దీక్ష అంటే నిత్య నామస్మరణాలు జపిస్తూ ఉండాలా. అకుంఠిత దీక్ష ఉండాలా. దానికి చిన్న చితక విషయం కాదు. ఏదో నేను చేస్తానంటే అంత కఠోరమైనటువంటి దీక్షను దాన్ని ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా మనం ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన చేసిన దాంట్లో పావలా వాటా ఆయన అంటే ఆ దీక్షలో పావలా వాటా మనమైనా తీసుకొని ఇంట్లో పూజలు చేస్తే మనం బాగుపడతాం. లేదంటే చెప్పాను కదా, ఎవరైతే దీన్ని సమర్థిస్తారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఏం చెప్తున్నానంటే అతను చేసిన తప్పు తాలూకు ల్యాబ్ రిపోర్ట్లే కాదు, అంతకుముందు అతను చేసిన ప్రతి తప్పులు ప్రత్యక్షంగా తిరుమల కొండ మీద చూశారు కాబట్టి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.